హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? సో ఈరోజు మనం మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టినాం గదా! రీల్స్ పంపియండి అని. సో మన ఫాలోవర్స్ అందరూ రీల్స్ పంపించారు. దానికి రియాక్ట్ అవ్వబోతున్నాం. కానీ అందులో ఒక రోతుంది. ఏందంటే ప్రతి ఒక్కళ్ళు ఆ నిబ్బా నిబ్బి రీల్స్ పంపిర్రా. అందరూ మాక్సిమం. ఆ కేజీఎఫ్ 2లో డైలాగ్ ఉంటది చూడు. ఆ! రోతా 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 ఐ డోంట్ లైక్ రోతా బట్ రోతా లైక్స్ మీ అని ఉంటది చూడు. అట్లుంటది మనది. రోతా లైక్స్ మీ కాదు, మన సబ్స్క్రైబర్స్ లైక్స్ రోతా. అది And we do like our subscribers, so తప్పదు. Yes. మెల్లగా అది కూడా ఇప్పిస్తాడు. కరెక్టే. సో లెట్స్ డైవ్ టు ద వీడియో. ముతిలోన మూతే పెట్టి పళ్ళ చివర పొద్దున్ తిన్న పల్లి చట్నీ విజువలే దరిద్రం రా అంటే మళ్ళీ ఆడియో కూడా దరిద్రంగా ఉంది. ఒరే ఎవడ్రా అది అంత ప్రాసలో రాసి ద కాంబో నో వన్ ఆస్క్ ఫర్. మా ఘోరంగా ఉందిరా. స్టార్టింగ్ పల్లి చట్నీతో స్టార్ట్ చేసిండు. నేను యాక్చువల్ గా తెలుసా ఈ రీల్ పంపించి పళ్ళల్లో పల్లి చట్నీ. ఇప్పుడు నోట్లో కూడా శానిటైజర్ వేసుకోవాలి. పూర్తిగా పెట్టు. అరే నా వల్ల అయితే చైన్లు ఉనుకుతున్నాయిరా నాయనా. ఘోరంగా ఉందిరా. మన వాళ్ళ సబ్స్క్రైబర్ల కోసం తప్పదు పెట్టు. నా వల్ల కాదు, నేను కళ్ళు మూసుకొని పెడతా, మీరే చూడు. పలుకొకటి రుక్కుంది కొరికేరా అరే లిరిక్స్ ఇంటేనే పోతలేదురా, కళ్ళు మూసుకున్నా కూడా. చెవులైతే వింటున్నాం కదా. అరే నేను ఒకటి అడుగుతా, మీరు ఇంటూరు కరెక్ట్ ఇమాజిన్ ఎందుకు చేస్తారు మీరు? ఇమాజిన్ ఏదరా కళ్ళ ముందర దరిద్రం ఉండగా ఇంకా ఇమాజిన్ ఏం చేసుకోవాలి? నావనలో ఈ చలిలో బలి అయిన బల్లి నువ్వేరా దీపురా నా దడకనరా లేపురా నా దడకని రాట. ఒరే కాదురా, ఆ పాట పాడేటప్పుడు వాడికి అంటే ఆ రొమాంటిక్ ఫీలింగ్ రా ఫీల్ అవుతుండ్రా. పురా అంటున్నాడు. ఇది వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటుంది చూడు, అప్పుడు సాంగ్ అనుకుంటారా? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మా సృజన్ గాంధీ ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడు అయితే ఈ సాంగ్ పెడతాం మేమైతే. లేకపోతే ఈ సింగర్ వినిపించి పాట పాడిపిస్తాం. అని పాట వస్తుంది. అదేముండదాడు ఏముండదాడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. డిన్నర్కి రా దొండకాయ కూర జనాలకే అరే కాదు, డిన్నర్ ఓ దుండకాయ వాజ్ పర్సనల్ రా. డిన్నర్కి రా దొండకాయ కూర జనాలకే జలసిరా. అబ్బా ఏది దొండకాయ చేసా? ఈ రోతల రైమింగ్ ఎట్లా కుదిరేదిరా నీకు బ్రో? ఎవరు బ్రో నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అది దొండకాయ, ఇది దొండకాయ ముక్కేసుకొని అంటారా? అదే కదా. నువ్వు అదే అదేరా కదా. అదేరా నువ్వు ఏదనుకుంటుంది. నీ మొగుడు ఎప్పుడు అనగా పెడతాడు. పొద్దున 8 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు, సాయంకాలం 8 గంటలకు ఇంటికి వస్తాడు. ఇప్పుడు మహా అయితే నీ వయసు ఎంత? 36, 40? ప్రభాస్ ప్రభాస్ చూసే చూపు సరిగ్గా సెట్ అయిందంట. అయితే ఏం కాశ్మీర్ ఆపిల్లా ఉన్నావు? 3650 రోజులకే నీ ఎవరం కరిగిపోతుంది. ఆలోచించుకో. 15,000 ఒక్క పైసా కూడా తగ్గించను. చేస్తుర్రే ఇది ఎక్కడ క్రాస్ అవర్రా ఆయన? కాదురా, అరే రీల్స్ పంపియండిరా అంటే ఇప్పుడు ఇంత డార్క్ రీల్స్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదరా. ఏందిరా ఇది? అంటే మనకు తెలుస్తుంది ఇల్లు సాయి వాళ్ళ ఫ్యాన్స్ అన్నమాట. అదే కదా సాయిగా ఫాలోవర్స్ వీళ్ళంతా. ఒరిజినల్ సీన్ ఎట్లుంటుందో మర్చిపోయినా కదరా. అదేదో ఫుల్ ఏమంటాం ఎమోషనల్ ఇట్లా డేంజర్ ఉంటది సీన్. మీరేంద్రా ఇట్లా? అదేదో నువ్వు ఫుల్ ఒరిజినల్ స్ట్రక్ అవుతున్నావు. ఒరిజినల్ సీన్ మర్చిపో, ఇప్పుడు నీ సీనే వస్తలేదు. ఎవడురా అంత పోటుగాడు, ఎవడు? రండిరా దింపుతాను రాడ్డు. ఏందిరా చెప్పిండు కదరా దింపుతాను రాడని. అప్పుడే అర్థం దింపిండు. చేసుకో.
ఎస్ కాదురా ఎవడన్నా చేతులలో దింపుతాడు కానీ పాటలతో కూడా దింపే మనగాడు మళ్ళన్న. ఇందుకే నాకు అజిత్ ఇప్పుడు సింగ్ రిటైర్ అర్థమైంది అయిపోయాడు. అజిత్ సింగ్ ఎందుకు రిటైర్మెంట్ అయ్యింది ఇప్పుడు అర్థమైపోయింది. ఇది విన్నమ్మడే రిటైర్ ఇచ్చేసిండు. అరే అన్న పేరేముంటది, యాటిట్యూడ్ స్టార్. యాటిట్యూడ్ స్టార్. మడత పెట్టి మెడలు పట్టి తెచ్చుతోనే హడలు నీ అక్క కోడితే మొక్కలు గలి రక్తం వస్తుంది. ఏదిరా? అరే ఇది డైలాగులు కదా, పాట పాడుతురేది. అరే దీనికన్నా ఇందాక నిబ్బే నిబ్బికి వాడిన వాళ్ళు 100% బెటర్ రా. వాడన్నా మంచి రైమింగ్ లో వాడిండు. ఏదిరా అసలు? రైమింగ్ లా వాడిండు, ఫీల్ తో వాడిండు. ఇంకా ఫీల్ అయితే వాడాడు ఇంకా. ఆడియన్స్ రియాక్షన్ ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ సాంగ్ ఇది. మా సాయి గడు ఇంకా మంచి పాడతాడు. సాయి పాడరా. లాస్ట్ లైన్ నేను పిక్చర్ లో అయితే ఇక పెట్టు, అయిపోలే పాట. పెట్టు పెట్టు. గుంజి 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 బగలదే. స్టేజ్ మీద వాడిండు ఇది. అని ఆఫీషియల్ చూడు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. అంటే డైలాగులని ఇంత మంచి పాటలకు కన్వర్ట్ చేశారని నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదురా. అరే స్టేజ్ మీద ఎట్లా వాడిండ్రా అది? అరే ఇంద్రా బే పాడితే తప్పేముంది, పాటరా అది, సాహిత్యం రా. అవును సాహిత్యమే. ఇంత మంచి సింగింగ్ టాలెంట్ పెట్టుకొని హీరో అవ్వడం ఎందుకు? అదే కదా ఆల్రెడీ అరిజిత్ సింగ్ రిటైర్ అయిపోయిండు, ఆయన ప్లేస్ తీసుకోమని ఇంకేంది. అన్న ఎంత మంచోడు అసలు, మూవీ ఎవరు చూడడు అని పాట పాడి మరి దింపుతున్నాడు రాడు. చంపేశాడు, చెప్పేశాడు. అలాంటివన్నీ పట్టుకొని ఎందుకు ట్రోలింగ్. మనోడికి అర్జున్ కపూర్ కి వస్తే చూడు కామెంట్స్ అట్లా పెట్టాలి, బ్రో డోంట్ ట్రోల్ హిమ్, హీస్ మై బిగ్గెస్ట్ ఫ్యాన్ అని. ఫస్ట్ థింగ్, నాకు బయటికి రాబుద్ది కాదు. ఒకవేళ నేను బయటికి వచ్చినా కూడా నా సరౌండింగ్స్ లా నాకు తెలిసిన పీపుల్ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి నన్ను కలిసిరనుకో, నాకు 100 థాట్స్ వస్తాయి మైండ్ లా. అరే వాడు నా గురించి ఏమనుకుంటుండో అని. వాన్ థాట్స్ కూడా నేనే ఊహించుకొని నేనే భయపడిపోయి నా నుంచి వెళ్ళిపోతా. అంత ఇంట్రోవర్ట్ గానే నేను. అంతే అక్షయ్. అంతే అంతే. అబ్బా అబ్బా ఏదా అక్షయ్ అన్నట్టున్నా, ఆడ ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్ ఆడాడు ముందు. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు ఆ, ఇన్బాక్స్ లో వాడిని చూస్తే ఆ, అమ్మో పట్టుకోలేమని. అరే నేను బయోలో పెట్టుకొని తిరుగుతున్నారా ఇంట్రోవర్ట్ అని. బయోలా జస్ట్ అట్రాక్ట్ చేయనికే పెడతాడు. ఇంట్రోవర్ట్ అని ఎందుకు పెడుతుడు, ఇంటి దాకా తీసుకోవాలని కొంతమంది హైలైట్ అట్లా. అసలు నాకు ఆ thought ఏ లేదురా. ఇంట్రోవర్ట్, ఇంటి రూటు పట్టు. అమ్మో అందుకని ఆడు బయోలల్లా అట్లా పెట్టుకొని తిరుగుతుండు. నమ్మకండి మీరు. గైస్ నమ్మకండి గైస్, ఇది నిజం చెప్తే ఈ పాడలోకం అర్థం చేసుకోదు. అక్షయ్ నమ్మకండి, అవును ఇప్పుడు అక్షయ్ నమ్మకండి. మన ఆడియన్స్ చెప్తుండు కాల చాలా డార్క్ అయిపోతుండు ఈ మధ్య అని. గైస్ కమెంట్ చేయండి గైస్, మీకు తెలుసు నేనేంటో. ప్రజలకు చెప్పురా, ఎంత మందిని రా రే, ఎంత మందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు. మా ఫ్యామిలీ నన్నే నమ్ముకొని ఉంది. మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకి సరిపోతుంది. 50 సవలైనా లేకపోతే పైసలు లేనప్పుడు మా అక్కకి జీవితంలో పెళ్లి చేయాలి. మా ఫ్యామిలీ నన్ను ఏం లేదు బ్రో, ఫ్రెండ్ ని బిర్యానీ ఆర్డర్ పెట్టాను అన్న, అంతే. చెన్నై స్టోరీలు అన్ని సాడ్ స్టోరీలు ఇట్లనే ఇట్లనే చెప్తాడు మాకు. ఓడస్ గాడు మా అందరికంటే హైయెస్ట్ టికెట్ ఆఫ్ ద ప్యాకేజ్ ఆందే, ఆయన కూడా ఇట్లా స్టోరీలు చెప్తాడు మాకు. ఏమనంటే అకౌంట్ లో చూడరా అంటే అకౌంట్ లో ఏముండవు కానీ అది రెండో అకౌంట్, అది రెండో అకౌంట్. అది మీకు కూడా ఇట్లాంటి స్టోర్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే 3 అకౌంట్ మెయింటైన్ చేసి 2 అకౌంట్ చూపిస్తారు పైసలు అని చెప్పి. ఆ 3 అకౌంట్ అన్ని పైసలు ఉంటాయి. అలా మెన్షన్ చేయండి గైస్ కింద కామెంట్ సెక్షన్ లో. అరే ఆడు కూడా నిజంగా ఫీల్ అవుతుండ్రు, అందరి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఒక్కలాగా ఉండదని. అదే మేము రా అంతే. హైలైట్. నాకు తెలిసి వీడే అనుకోడు అలా గ్యాంగ్ లా అదే చెప్పేటోడు. అంటే ఓడోస్లో అంటాడు అంటవా? ఎస్. గెస్ హూ రిటైర్డ్ ఫస్ట్? చింగారియా కరెక్టే. మనం ఇంతమంది రీల్స్ లా ఇంకో అజిత్ సింగ్ ని చూసినాం. ఆ అజిత్ సింగ్ కూడా రిటైర్డ్ అవుతాడు కానీ ఈ పర్సన్ రిటైర్డ్ కాదు. కొన్ని కోట్ల మంది ఫీల్ అవుతారు ఆయన రిటైర్ అయితే, అందుకనే అవుతలేడు ఆయన. ఏ అజిత్ సింగ్? సెకండ్ అజిత్ సింగ్. సెకండ్ అరిజిత్ సింగ్ కాదు, మన తల. సిఎస్కే విల్ రిటైర్ ఫస్ట్ అంట. అది అవ్వదమ్మా.
మన అక్షయ్ ఆడు లేక రీల్ పెట్టిండు. ఆ రీల్ ఏందో చూద్దాం. ఎస్ ఇప్పుడు చెప్తున్నా, మీకు నవ్వు రాకుండా నవ్వాలి, ఎందుకంటే ఇది మన కాళ్ళ ఆడు లేక ఒరే వెన్నెలైనా చీకటైనా చెరువైనా దూరమైనా నీతోనే జీవితము. కాపీరైట్ పడుతుంది ఇష్టం. అమ్మ ఫాస్ట్ గా ఇంటికి రా డాడీ కోపంగా అన్నారు. డాడ్ విత్ నో ఐడియా అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. లేదు నేను దీనికి పంపించాలనుకోలేదు అసలు. కాదు నవ్వండి రా పాపం. అరే అది పంపించాలనుకోలేదు అసలు, దీనికి ఎవరికో పంపిద్దామని పంపించిన. నేను నవ్వినా, నేను జెన్యున్ గా నవ్వినా నిజంగా. నాకు చాలా సరే వీడు ఓవర్ యాక్షన్ కో 10 రూపాయలు ఇవ్వండి. అక్షయ్ గడ పాట డెడికేట్ చేద్దాం అనుకుంటుండే వరకు. వీడైతే ఎక్కడెక్కడో కనెక్ట్ చేస్తుండడు. ఇందాక ఇంట్రోవర్ట్ ఇంట్లో అన్నా కదా, ఆ ఇంట్లో కి రాబోతున్న వారి కోసం పంపించాడు. బై మిస్టేక్ మన పేజ్ కూడా పంపించాడు. ఎస్ ఈ కమెంట్ చూడండి. కమెంట్ అమ్మకి క్లియర్ గా ఉంది. డల్ ఉండే బ్రో చూపించా అమ్మకి డాడీకి భలే నవ్వుకున్నారు ఇద్దరు. అది రాక్ష నువ్వు అంశారు అట్లుంటది. చేస్తారు కదరా మీరు. ఇంకో రీల్ పెట్టిండు కాలగాడు. ఇది పంపించినట్టున్నా, ఇది గుర్తు చూద్దాం. Laughing and shouting, me already saw principal watching behind window. నేను క్లాస్ లో ఉన్నప్పుడు ఇది రిలేట్ అయ్యండి. నేను ఒక్కనే చూస్తుండే సార్ వస్తున్నాడు అని, మిగతా అరుస్తూనే ఉంటారు. అట్లనే అయిపోయింది. కమెంట్ చూడు, ఎక్సెప్ట్ స్పీడ్ ఎవ్రీ వన్ స్టాండ్ అప్ అంట. కానీ ప్రిన్సిపల్ గాడు ఫస్ట్ ఇది కూడా అయ్యిందిరా, ఇది కూడా చెప్పిన ఒక వీడియోలో. ఎవడో పెన్ క్యాప్ తో విజిల్ ఇస్తే నన్ను పట్టుకోండు. అయితే నిజంగా మా క్లాస్ లో షేక్ రఫీక్ అని ఒకడు ఉంటాడు రా. ఎప్పుడేం చేస్తే అనే కొడతాడు రా ప్రిన్సిపల్. పాపం ప్రతి క్లాస్ లో అట్లా ఉంటది అనమాట. ఎవరు ఏం చేసినా వాడిని లేపుతారు, వాడిని బయటకు పంపిస్తారు. గైస్ మీ ఫ్రెండ్స్ లో కూడా అట్లాంటి ఉంటారు కదా, వాళ్ళని కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. జాబ్ లేదని ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్ స్టార్ట్ చేశా. ట్యూషన్ జాయిన్ అయిన పిల్లలు కూడా ఫెయిల్ అయ్యారు. ఆ పిల్లలు ట్యూషన్ జాయిన్ అవ్వకముందు స్కూల్ టాపర్స్, ఇప్పుడు ఫెయిల్ అయ్యారు. నేను ట్యూషన్ చెప్తే ఫెయిల్ అవుతారు అని తెలిసే కోవిడ్ టైంలో ట్యూషన్ చెప్పా, కోవిడ్ పాస్ అయిపోయారు. అబ్బో కోవిడ్ బ్యాచ్ చెప్పిండా? మంచి తెలియమాత్రుడే. జావా అంటే నాకు ఒకటి వస్తుంది చూడు, ఇంగ్లీష్ టీచర్ పోయి ఇది కోడింగ్ ది కోడ్ 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 సిఓడి జావా అని ఉంటది. సిఓడి కోడ్ ఇది పోయి జల్దీ చెప్పిన అంటే అది వస్తుంది కోడ్ జావా. డేంజర్ గా రాను. అరే రే రే నువ్వేనా రా రే, కాలేజ్ లో టాపర్ రా నువ్వు. అరే ఇట్లా అయిపోయినా రే, నువ్వు అస్సలు ట్యూషన్ చెప్పకు. యాక్చువల్ గా ఈ మేము ప్రణీత్ గారికి కుక్క పంపిస్తుంటా నేను, కనీసం పిల్లలు కన్నా పెట్టుకోరాను అన్నది. 1000 crore. మొన్నే నేను అక్షయ్ కూడా రీల్ షేర్ చేసుకున్నాం. ఇది మన అందరం కలిసి అరిజిత్ సింగ్ 2 కి పంపించాలి. Day 1 2000 crores. గుంజు అంటాడు, రాడ్ దిప్పుతా అంటాడు. అంటే 1000 crores తోటి ఒకటి రోజులో దిప్పుతా అంటాడు. దిలీప్ అన్న పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయాయి అన్నది. ఇగో నాకు డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. కొన్ని రోజులే దానికి ఇప్పుడు రుచి ఉంది కాబట్టి తిరుగుతున్నాడు. పక్కన పడుకోబెట్టుకుని మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా కూడా చెప్పు, నువ్వా నేనా అన్నది కన్ఫర్మ్ గా కోర్టులో నీకు 2 days లో దోలు తెచ్చుకోపోతే నా పేరే మార్చుకుంటాను చెప్తున్నాను. నేను మా నాన్న ఏంద్ర బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకే. ఇంత ఘోరం ఏంది నాకు అర్థం కాదు. రీచ్ కోసం మరి ఇంత గలీజారా? ఏమంటారు, ఆధార్ కార్డు జిరాక్స్ పేపర్ చూపించి డివోర్స్ పేపర్ అంటదేంద్రా? అది ఆధార్ కార్డు కూడా కాదు. ఆధార్ కార్డు ఒక సైడ్, పాన్ కార్డు ఇంకో సైడ్, కింద ఏదో ఉంది ఇంకోటి. 3 జిరాక్స్ ఒక్కటే పేపర్ లా. నిజంగా నేషనల్ న్యూస్ చేసిరు కదరా. ఏమలంటే విడాక్స్ అంటదిరా, విడాక్స్ పట్టుకోని. పిల్లలు చదువుకోకుండా ఏం పనులరా కరెక్టే చెప్పిందా ఆమె. విడాక్స్ డివర్స్ పేపర్స్ కాదు, మనమే ఎరిపుష్పాలం.
ఆ జిరాక్స్ పేపర్లు పెట్టి ఫస్ట్ సప్లీ ఎగ్జామ్స్ కి అప్లై చేయపో. హాల్ టికెట్ తీసుకొని హాల్ టికెట్ జిరాక్స్ తీసుకుని ఏళ్ళా ఏందిరా ఇవన్నీ నాకు అర్థం కాదు. అయన్నొద్దు. ఇదంతా అసలు ఏంది బ్యాక్ స్టోరీ అంతా ఏంటంటే, కావేరి అఫీషియల్ ఉంటది కదా, ఆమె ఛానల్ లో డాక్యుమెంటరీ మొత్తం డబ్బులన్నీ ఆమెనే దొబ్బేస్తుందని వీళ్ళు ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని ఒక కొత్త వీడియో పెట్టిరు అనమాట. ఆ ఛానల్ పేరు మన ఛానల్ ఛానల్ ఉంటది అది. ఇప్పుడు ఇది ఇంకో ప్రాంక్ అన్నమాట. ఇంత బ్యాక్ స్టోరీ ఉంది చూసిరా. ఇలా ఏమంటారు డివోర్స్ వీడియో అని చెప్పి ఏమంటారు ఇన్ని బూతులు ఎందుకు పెట్టి తిట్టింది తెలుసా? అంటే డివోర్స్ అనగానే రీచ్ ఎక్కువ వస్తుంది, బూత్ లీట్ అని ఇన్ని బూతులు ఎందుకు తిడుతుంది అని చెప్పి ఇంకెక్కువ రీచ్ వస్తుంది. ఒక్క వీడియో తోటే చాలా మొత్తం మానిటైజ్ అయిపోతుంది, అన్ని ఏమంటారు అన్ని అయిపోతాయి. ఇక మనోళ్ళు కూడా ఈ ఏమంటారు ఇట్లాంటి రీల్స్ పంపించి వీడికి రియాక్ట్ కమ్మని చెప్తారు. వద్దు గైస్ ప్లీజ్. మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. వద్దు, వాళ్ళు మనం ఎంత చూస్తుంటే వాళ్ళు అంత చేస్తారు ఇక. నెక్స్ట్ ఏదైనా ఫన్నీగా ఉంటే రియాక్ట్ అవుదాం కానీ స్క్రాప్ ఇది. కొంచెం మంచి రీల్స్ పంపించచ్చు కదండి. ఏంది ఏంది ఇదంతా స్క్రాప్ స్క్రాప్. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో అనమాట. సో మీరు పంపించిన రీల్స్కి మేము రియాక్ట్ అయిపోయినాము. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. Hit